ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాల ట్రెండ్ మారిపోవడంతో టాలీవుడ్లో విడుదలవుతున్న సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో విజయవంతం అయినా అవ్వకపోయినా ఆ సినిమాలపై ఓవర్సీస్ ప్రేక్షకుల ప్రభావం ఏ విధంగా ఉంది అన్న ఆసక్తి ఎక్కువ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుల్లితెరపై తన హవాను చాటుకుంటున్న రేష్మికి అమెరికాలో జరిగిన ఘోర అవమానం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇప్పటికే తన గ్లామర్ ఎక్స్పోజింగ్తో తెలుగు రాష్ట్రాల్లో యూత్ అభిమానాన్ని పొందిన రేష్మి సినిమాల్లో నిలదొక్కోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తూ మధ్యలో ఓవర్సీస్ ప్రేక్షకులలో కూడా తన ఇమేజ్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం కావడంతో రేష్మి పెద్ద షాక్లో ఉన్నట్లు టాక్ వినపడుతుంది. ఆ ఆసక్తికరమైన న్యూస్ వివరాల్లోకి వెళ్తే గ్లామర్ ఎక్స్పోజింగ్ పాత్ర కాకుండా తాను డిఫరెంట్గా నటించగలను అని ప్రయత్నం చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ చారుశీలతో అమెరికాలో మంచి పేరు వస్తుంది అనుకుని ఈ సినిమాకు సంబంధించి యుఎస్ ప్రీమియర్ షోస్ను ఏర్పాటు చేయమని ఆమె ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లను అడిగినట్లు తెలుస్తోంది. రేష్మికి జబర్దస్త్కు అమెరికాలో కూడా వీరాభిమానులు ఉండడంతో చారుశీల ప్రీమియర్ షోస్కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని రేష్మి ఆశపడింది అని తెలుస్తోంది. అయితే యుఎస్లో చిన్న సినిమాలకు ప్రీమియర్ షోస్ పడాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చారుశీల యూనిట్ కూడా ఆ కష్టాన్ని ఎదుర్కొని చివరకు ప్రీమియర్ షోస్ను అమెరికాలో వేసింది. కానీ ఆ షోస్కి ఎవరూ రాలేదట. అంతేకాదు ఎంతో కష్టపడి వేసిన ఈ ప్రీమియర్ షోస్కు ఒక్కరు కూడా రాకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక ఈ సినిమాను విడుదల చేసిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మౌనంగా ఉండిపోయాడని టాక్ వినపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రేష్మి మైండ్ బ్లాక్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. బుల్లితెర హాట్ యాంకర్గా రేష్మి ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించిన సినిమాలు మాత్రం కనీసపు కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో హీరోయిన్గా రేష్మి కెరీర్ ఇక సాగదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేష్మి మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. త్వరలో ఈమె నటించిన తాను వచ్చినంట మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె తన కామెడీ యాంగిల్ను కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ గో గోవా గాన్ స్ఫూర్తితో రూపొందించబడ్డ తాను వచ్చినంట సినిమా తన కెరీర్కు బ్రేక్ ఇస్తుందని రేష్మి ఎంతో ఆశలు పెట్టుకుంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో